గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ లాంగ్. సో తమలో అయితే చూసే ఉంటారు కదా. సో అది అనమాట ఇవాళ వీడియోలో అయితే మనమైతే ఫ్లిప్కార్ట్లో ఓటీసీ మైక్రో ఓవెన్ అయితే పెట్టాము. అగోరా వాళ్ళది చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే. సో ఫస్ట్ అయితే మీరు కూడా చూసేసేయండి ఎలా వచ్చింది ఏమనేసి. సో ఇది వచ్చేసి మనము గ్లాస్ టైప్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం లోపల కుక్ అయ్యేటప్పుడు కూడా చూడొచ్చు కదా, అందుకనేసి నేను గ్లాస్ టైప్ అయితే తీసుకున్నా. సో దాంతోపాటు ఇంకా ఏం థింగ్స్ ఇచ్చారంటే చూడండి. సో మనకి ఇది కూడా ఎక్స్ట్రాగా ఇచ్చారు, నార్మల్గా కొన్నిటికైతే ఇవ్వడం లేదు. సో నేను చాలా సెర్చ్ చేసి సో ఇదైతే నేను ప్రిఫర్ చేశాను అగోరా వాళ్ళది. ఇదైతే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు బెస్ట్ మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి వీడియో. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందులో అయితే మీరు చూసి అయితే ట్రై చేయొచ్చు. ఇది అయితే మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సో అన్ని యాప్స్లో అయితే ఉందన్నమాట అవైలబుల్గా. సో లోపల మనం ఓపెన్ చేసిన వెంటనే ఇది చూసారంటే రాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద హీట్ అవుతుంది, పైన కూడా హీట్ అవుతుంది కదా. సో ఆ రాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరు దగ్గరికి ఒకసారి చూడండి. కింద రోడ్స్ ఇచ్చున్నారు, పైన కూడా రోడ్స్ ఇచ్చున్నారు. ఏమంటే మనకు హీట్ కోసము. సో గ్లాస్ డోర్ అయితే వేసేయచ్చు ఈజీగా. ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవి నోట్స్ ఏమంటే మనకు టెంపరేచర్ అనమాట, టెంపరేచర్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి కింద రాడ్స్ ఉన్నాయి కదా, ఆ రాడ్స్కి అనమాట మనకు టోటల్గా అంటే ఇది ఇలా ఇది లాస్ట్ వన్ క్లిక్ చేస్తే మనకు టోటల్గా అన్నీ కూడా మనకు ఆన్ అవుతుంది. లేదు అంటే మనకు జస్ట్ మనకు కింద సైడే కావాలా లేదా పైన సైడ్ మాత్రమేనా లేకపోతే మిడిలా, సో ఆ టైప్స్కి అయితే మనకు ఈ నోట్స్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి కుక్ చేసేటప్పుడు. సో అదనమాట. ఇది టైమర్ అనమాట, 10 minutes 20 minutes. సో మనకు బేకింగ్ పర్పస్ కాబట్టి నియర్లీ 40 minutes అయితే పడుతుంది. సో ఇవి అనమాట ఈ 3 నోట్స్ అయితే మనకు ఫస్ట్ అయితే ఇండికేట్ చేసేది టెంపరేచర్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏది కుక్ అవ్వాలి అంటే కింద సైడ్ రోడ్సా లేకపోతే పైన సైడ్ రోడ్సా లేకపోతే టోటలా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి టైమర్ అనమాట, మనకు 10 minutes 20 minutes మనము పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఏదైతే అంటే ఒకవేళ మనము బ్రెడ్ తీసుకున్నామంటే అది ఒక 10 minutes అయిపోతుంది కదా, లేదు కేక్ అలా తీసుకున్నామంటే 40 minutes పడుతుంది కదా. సో అందుకనేసి టోటల్ కూడా ఓవరాల్ 60 minutes వరకు అయితే ఇచ్చున్నారు వీళ్ళు. సో మనకైతే సిగ్నల్ అయితే ఆన్ అవుతుంది మనము చేసినప్పుడు అలా చేయాలి. ఇప్పుడు మనము సో వీళ్ళు మనకు కొన్ని ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఇచ్చారు కదా, సో అవి ఏమేమి ఇస్తున్నారు అనేది చూసేస్తాము. సో ఇవైతే ఇచ్చున్నారు అనమాట. టోటల్ కూడా చూడండి ఇవి ఇచ్చున్నారు. ఇందులోనే మనకు 1 year వారంటీ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. నార్మల్గా నేను సెర్చ్ చేసినప్పుడు కొన్నిటికైతే ఇవ్వడం లేదు, జస్ట్ ఓన్లీ ఒక ప్లేట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇదైతే మనకు రీజనబుల్గా వచ్చింది. ప్లస్ ఇంకా మనకు వైర్ స్టాండ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి గ్రిల్స్కి అన్నమాట, చూసారా. ఇది వచ్చి హ్యాండిల్, ఇది వైర్ స్టాండ్. సో ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇది వచ్చి మనకు ఓపెన్ చేయాలి అంటే హీట్ అయి ఉంటుంది కదా, అప్పుడు మనము హ్యాండ్తో తీసుకున్నామంటే మనకు ఖచ్చితంగా బర్న్ అవుతుంది. సో అందుకనేసి హ్యాండిల్ ఇచ్చున్నాము. మాన్యువల్ బుక్, వారంటీ కోడ్. ఇంకొకటి మనము ఇందులో మనము ఏం కావాలన్నా కూడా పెట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ పర్పస్ అని చెప్పాను కదా, ఆ ఐటమ్స్ మాత్రం పెట్టాలి. ఇంకా వేరే కూడా ఏమి మనం పిక్ చేయకూడదు. ఈ సైడ్స్ తీసుకొని లోపల మనం పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు హీట్ అయి ఉంటుంది కదా, ఆ టైప్ ఇలా తీసి ఇలా మనం చేసామంటే ఈజీగా ఉంటుంది. సో అలా ఓపెన్ చేయడానికి పర్పస్. ఇది వచ్చి గ్రిల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ నోట్స్ అనేది ఓపెన్ చేసామంటే లూజ్ అవుతుంది. సో ఇలా వైట్కి ఓపెన్ చేసేసి మనము పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు కదా. సో ఆ పన్నీర్ అనేది మనం ఇక్కడ స్టిక్ చేసాం చూసారు కదా.
ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తానని చెప్పాను కదా, ఇది చాలా బెస్ట్ ఎందుకు అని మీకు చెప్తానని చెప్పేసి. ఎంఆర్పి అయితే 6000 ఉంది, కానీ నేను 3300కి అయితే పర్చేస్ చేశాను అనమాట, కార్డ్స్ యూస్ చేసి. ఇంకా అది కాకుండా డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉంది, కావాలంటే మీరు లింక్ క్లిక్ చేసి కూడా చూడండి. ఇది టోటల్ కూడా 25 లీటర్స్ కెపాసిటీ పడుతుంది. ఇంకా బేకింగ్ కానీ, నెక్స్ట్ రోస్టింగ్కి, గ్రిల్లింగ్కి, నెక్స్ట్ టోస్టింగ్కి, వీటన్నిటికీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది టోటల్ కూడా 1 ఇయర్ వారంటీ ఇస్తారు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, 1 ఇయర్ ఇచ్చారు కాబట్టి. ఇంకా అది అనమాట. ఇంకా వీటన్నిటితో ఇది ఓటీజీ ఓవెన్ కాబట్టి ఓన్లీ కూడా మనకు బేక్ చేసుకోవడానికే యూజ్ అవుతుంది. ఇంకా హీటింగ్స్ కానీ ఇట్లాంటి పని యూస్ అవ్వదు. ఇంకా ఇందులో అడ్వాంటేజ్ ఏముందంటే, మన కుక్ అయిపోయిన వెంటనే రెడీ అయిపోయిందని చెప్పేసి బెల్ అయితే రింగ్ అవుతుంది. సో అది మనకు అడ్వాంటేజే కదా. మనకు ఒకవేళ మనం వర్క్స్లో ఉన్నా కూడా పెట్టేసి టైమర్ సెట్ చేసేసి నెక్స్ట్ అది రింగ్ బిల్ వచ్చిన వెంటనే మనం స్విచ్ ఆఫ్ చేసేయచ్చు, నెక్స్ట్ కుక్ రెడీ అయిపోయినట్టు. ఇంకా అదే అనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకు బాక్స్ పైనే ఇచ్చున్నారు. నెక్స్ట్ లోపల ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇన్బాక్స్లో అవి ఏమేమి ఉన్నాయని ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ప్యాన్, బేకింగ్ ప్యాన్, నెక్స్ట్ ఓవెన్ రాక్, నెక్స్ట్ ఇలా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అనమాట ఇవాళ వీడియోలో అయితే. సో మీరు చూసారు కదా, ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలానే మంచి మంచి వీడియోస్ వీక్లీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ వీడియోలో అయితే